ఈరోజు మనం చెప్పుకోబోయే దేవుని యొక్క వాక్యం తడవు చేయటం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు. తడవు చేయటం మనం చదువుకున్న వాక్య భాగం నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. మోషే కొండ దిగకుండా తడవు చేశాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఆ ఇటుకలు తయారు చేసి ఆ మట్టిని తొక్కి పిసికి ఇటుకలు చేసి కాల్చి ఫరోకి లెక్కప్ప చెప్పాల్సినటువంటి శ్రమలు, చాలా కష్టాలు అనుభవించారు. ఆ శ్రమలలో వాళ్ళు మొరపెట్టి, దేవుడా, ఇశ్రాయేలు దేవుడు ఎక్కడున్నా మమ్మల్ని కాపాడమంటే దేవుడు వారి కొరకు మోషేను పుట్టించి వారి మధ్యకు పంపించడం జరుగుతుంది. మోషే ఇశ్రాయేలు ఫరో చేతి నుంచి విడిపించి ఎర్ర సముద్రం దాటించి దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడంటే ఇశ్రాయేలును తోడుగుండి నడిపిస్తున్నాడు. ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలో పడి వచ్చేసారు. వచ్చేస్తే దేవుడు ఒక అద్భుతం చేశాడు. శత్రువుల యొక్క రథాల యొక్క శీలమేకులు ఊడిపోయేటట్టు దేవుడు అద్భుతం. సాధారణంగా ఊడిపోయేటట్టు దేవుడు చేశాడు. ఆ రథాలు అక్కడక్కడే తిరిగిపోవటం, ముందుకెళ్ళలేకపోవటం, లేకపోతే నేలకు ఈడ్చుకుంటూ రావటం, తొందరగా వాళ్ళు చేరుకోవాలనుకుంటున్నారు, ఇశ్రాయేలుని పట్టి వెనక్కి లాక్కుపోవాలి. దేవుడు తన బిడ్డలతో ఉండగా శత్రువులకు అది సాధ్యం కాదు, ఎన్నటికీ సాధ్యం. అతను ఎంతో తీవ్ర ప్రయత్నించాడు. 600 మంది రథాలతో, మంచి ప్రవీణులైన యుద్ధ సైనికులు, యుద్ధ రథాలు మొత్తం వీళ్ళ కొరకు వచ్చాయి. కానీ ఇశ్రాయేలుని సమీపించలేకపోయారు. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. తన బిడ్డలను కాపాడువాడు కునుకడు, నిద్రపోయాడు. వారి శత్రువులకి వారికి మధ్య కేడెంలాగా దిగిపోయాడు. వాళ్ళు ఎంత మాత్రం వాడు పట్టుకున్నారు. ఇశ్రాయేలు దాటిపోయారు. మోషే అన్నాడు, నీ చేతిలోని కర్ర సముద్రం మీద చాపు. చాపగానే ఆ విడిపోయిన సముద్రం కలిసిపోయింది. విరోధులందరూ వారి రథాలు గుర్రాలతో సహా ఎర్ర సముద్రంలో సమాధైపోయారు. చివరిసారిగా దేవుడు ఆ నష్టాన్ని ఐగుప్తీయులకు కలుగజేశాడు. తర్వాత దేవుడు 40 రోజుల్లో వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి? ఐగుప్తు దాటిన ఈ ప్రజలు కనాను దేశంలో చేరుకుంటే 40 రోజులే టైం. అంతకంటే ఎక్కువ పట్టింది. ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారి యొక్క చెడ్డ అపేక్షలను బట్టి, దేవుడి మీద వాడు చూపిన అవిశ్వాసాన్ని బట్టి 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు అన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు మనం దీవెనను చాలా త్వరితంగా అందిపుచ్చుకోవచ్చు. 10 రోజుల్లో వాడు కొత్త ప్రపంచాన్ని చూడగలరు, కొత్త లోకాన్ని అనుభవించగలరు, కొత్త అనుభూతిని పొందగలరు. దేవుడి దీవెనలేంటో, ఆ పాలు తేలిన ప్రపంచ దేశం ఏంటో, ఆ పంటలేంటో, అవన్నీ వాళ్ళు అనుభవించవచ్చు 40 దినాల్లో. 10 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ అవిధేయతల వల్ల 40 దినాల్లో వెళ్లాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు. ఎందుకన్నాడు తెలుసండి? ఆయన మీద వ్యతిరేకించిన వాళ్ళందరూ ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళందరూ పండుటాకులు రాలిపోయినట్టు అరణ్యంలో వాళ్ళు చనిపోవడం కొరకే 40 రోజులు వెయిట్ చేశాడు. దేవుణ్ణి వ్యతిరేకించిన వాడు ఎవడు ఆయన రాజ్యంలో చేరలేడు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఆ యొక్క దేవుడిచ్చే నూతన అనుభవంలోకి వెళ్ళలేరు. దేవుడికి స్తోత్రం. గర్విష్ఠులు చేరలేరు. దేవునికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు ఎవరు పడ్డారు? ఎవరైతే దీనులై తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుడిని అనుసరించక పూర్ణ హృదయంతో ఇష్టపడతారో వాళ్ళ కొరకే దేవుడి రాజ్యం అయినా, కనాను అనుభవం అయినా. మనం దేవుడి దీవెనను అనుభవించాలంటే సర్వదా మనం దేవుడికి విధేయత చూపే ప్రజలమై ఉండాలి. పగలు మేఘస్తంభంలో పగలంతా మేఘం కమ్మేదట వాళ్ళ మీద. దేవుడు అలా పరుచుకుని వాళ్ళ మీద మేఘంలాగా మారిపోయాడు. రాత్రి అగ్నిస్తంభంలాగా వాళ్ళ మధ్య ఉండేవాడు. దుష్టమృగాలు, సర్పాలు వాళ్ళని ధరించారు. వాళ్ళకి వెలుగు. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా,
పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభము, రక్షకూడవుగనుండి, రక్షకూడవుగనుండి ప్రభువా రాత్రి పళ్ళుగా చితివి, రాత్రి పళ్ళుగా. ధన్య 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 ప్రభు, తానే రక్షణ మనకొసగి. చాలా గొప్ప పాట ఇది. దేవుడు తన ప్రజలకు పగటి వేళ వారు అలసిపోకుండా, చెమటలు పట్టకుండా చల్లటి వాతావరణంలో ఆయన వారి నడకలో తోడున్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంలాగా వాళ్ళ మధ్య, వాళ్ళ గుడారం మీద, అంటే ప్రత్యక్ష గుడారం మీద అగ్ని స్తంభంగా నిలబడి వాళ్ళకు వెళ్ళించాడు. కాబట్టి వారికి తోడుగున్న, అంతేనా, దేవదూతలు మాత్రమే తినగలిగిన ఆహారాన్ని నరుల కొరకు దేవుడు పైనుండి కురిపించాడు. 40 సంవత్సరాలు కురిపించాడు. ఈ అద్భుతాలు చూస్తూ పోని తిరుగుబాటు చేసిన వాళ్ళు మారారా అంటే, మారితే దేవుడు వాళ్ళ జీవితాలు నాశనం చేయడు. వాళ్ళు తిరుగుబాటులో ఉన్నారు కాబట్టి అలాంటి వారు గతించిపోయారు. దేవుడు స్తోత్రం. వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఆ కొండ దగ్గర దేవుడు ఆజ్ఞలు ఇస్తాను రమ్మన్నాడు. మోషేను పైకి కొండ మీద పిలిచాడు. ఆ కొండ మీద పిలిచినప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు ఆ కొండ దరిదాపులో, పశువులు కానీ మనుషులు కానీ కొండను ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, దరిదాపులోకి రావద్దని చెప్పాడు. అయితే ఎవరు భయపడి, అయితే దేవుడు అక్కడ ఆజ్ఞలు రాసిచ్చాడు. తాను రాతి పలకలు చెక్కుకొని వెళ్ళాడు. ఒక దాని మీద 5 ఆజ్ఞలు, మరొక దాని మీద 5 ఆజ్ఞలు దేవుడు రాసి ఇచ్చాడు. తన చేతి వ్రేలుతో రాసి ఆ ఆజ్ఞల పలకలు ఆయన దగ్గర ఉంచుకొని అక్కడి నుంచి రాలేక 40 దినాలు అక్కడే ఉండిపోయాడు. రాలేకంటే ఓపిక లేక, కొండ దిగలేక కాదండి, ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టలేక, ఆ ఆనందం, ఆ మహిమను విడిచి రాలేక, రాబుద్ధి కాక దేవుని సముఖంలో 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేకపోయినా అక్కడే ఉండిపోయాడు. అయితే దేవుని సేవకుడైన మోషే తడవు చేయటం వల్ల, అక్కడే ఉండిపోవటం వల్ల ప్రజలు దారి తప్పిపోయారు. దేవుడి సాన్నిధ్యం మనకు అవసరమే. దేవుడితో గడపటం మనకి ప్రాముఖ్యతే. అది చాలా గొప్ప విషయమే. అది అక్కడ దాకా కూడా కొంతమంది చాలేరు, దేవుని సముఖం నిలిచి ఉంటాం. కానీ అదే సమయంలో సేవకుడి బాధ్యత ఏంటంటే సంఘాన్ని పరిరక్షించడం, వారి మధ్య ఉండటం కూడా అంత ప్రాముఖ్యం. దేవుని ప్రతినిధిగా సంఘం మధ్య ఉండటం కూడా అంత ప్రాముఖ్యం. హల్లెలూయా. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి, మా ముందర నడుచుటకు లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన మోషే వాడు ఏమాయనో మాకు తెలియదు. అసలు ఇక్కడ ఏంటి, మాకు ఒక నాయకుడు కావాలి, ఆయన లేడు, నువ్వు ఒక నాయకుడిగా నువ్వు సరిగ్గా లేవు, నువ్వు మాకు అంత సాటిస్ఫై లేదు. ఆ మోషే వాడు లేడు, ఏమయ్యాడో కూడా తెలియదు. ఇప్పుడు 40 రోజులు అయిపోయింది. 40 రోజులు అక్కడ ఉంటాను, 40 రోజుల తర్వాత వస్తానని కూడా ఆయన చెప్పలేదు. వెళ్ళాడు, అక్కడ ఉండిపోయాడు అంతే. కాబట్టి ప్రజలు ఏమన్నారంటే, మాకు ఒక దేవతను చేయాలన్నారు. ఒకవేళ అక్కడ ఐగుప్తులో ఉండగా అహరోను పోత విగ్రహాలు, ఇలాంటి పోత పోసే వృత్తి కలిగి ఉన్నాడని, మీ చెవుల్లో ఉన్నటువంటి పోగులు తీసుకురండి, ఇక్కడ వేయండి, నేను మీ కొరకు బొమ్మను చేస్తాను. వాళ్ళు చెవుల్లో ఉన్న పోగులు సంతోషంగా తీసుకొచ్చారు, అక్కడ వేసారు. అదంతా చాలా బంగారం అయిపోయింది. ఆ బంగారం కొలుగులు వేసి కాల్చి ఒక మూసలో పోయిగా ఎద్దు రూపం తేలి, అది ఎద్దు రూపం తేలటం కాదు, ఎద్దు రూపం చేయాలని చేసింది. ఇదిగో ఇదే మీ దేవుడు, దీన్ని ఆరాధించుకోండి. మోషే వారిని దారి తప్పించాడు. కొంతమంది అనుభవం లేని సేవకులు సంఘాన్ని దారి తప్పిస్తారు. సంఘాన్ని దారి తప్పించడండి, నిజమైన దేవుడు ఆరాధనలోంచి దేవుడు కాని వైపుకు వీళ్ళు మళ్ళిస్తారు. ఉదాహరణకు మరియమ్మ దేవుడు అని చెప్తారు, వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు బోధకులు కాదు. అలాగే కొంతమంది ఏదో మోషే దేవుడనో
లేకపోతే పేతురయ్య గారి దేవుడనో, పౌలు దేవుడనో, ఇంకా ఏయో దేవుడనో ప్రజలను మళ్ళిస్తారు. ఇదంతా కూడా దేవుని బోధకు వ్యతిరేకమైంది. ఈ మతం లాగానే ఉంటుంది, ఈ మార్గం లాగానే అనిపిస్తుంది, కానీ రాంగ్ ట్రాక్లోకి ఎక్కించేస్తారు. దానిలో చాలామంది నశించిపోతారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోషే కొండ దిగకుండా అక్కడ ఉండిపోయిన కాలంలో వీళ్ళు ఏం చేశారంటే, అహరోను అడగగా అతను ఒక పోత బొమ్మను చేసి పెట్టి వాళ్ళు సంబరాలు చేసి ఏయో జలుపు బొక్కాయిలు ఇలాంటివి జల్లుకొని తాళ్ళతో కొరడాలతో కొట్టుకుంటూ పిల్లి మొక్కలు వేస్తే ఏదో మొత్తమే చాలా చేశారు. అక్కడ సంబరాలు చేసి అపవిత్ర కార్యాలు చేశారు. ప్రభు అన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, అక్కడికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మోషే దిగి వచ్చాడు. వీళ్ళందరూ దేవతను పెట్టుకుని ఊరేగుతున్నారు వాళ్ళ పాడేరు. అప్పుడు మోషేకు కోపం వచ్చి తన చేతులను రాతి పలకలు కూడా విసిరి కొట్టాడు, అవి పాడైపోయినాయి. మరి ఆ విగ్రహారాధనలో పాల్గొన్న వాళ్ళని మోషే చంపేయమని ఆజ్ఞించాడు. దాంట్లో దొరికిన కొంతమందిని చంపేయటం కూడా జరిగింది. దీంట్లో కారణం, ఒక రీజన్ మోషేలో ఉన్న చిన్న తప్పిదం ఏంటంటే, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమని నేను చెప్తున్నాను, కానీ అదే సమయంలో తనకు అప్పగించబడిన మందను కాపాడటంలో కూడా అంతే బాధ్యత తన మీద. కాబట్టి దేవుని సన్నిధిని వెతకాల్సిన అవసరం నీకు ఉంది. అదే సమయంలో నీకు అప్పగించబడిన మందను రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా ప్రతి సమయంలో వారిని పరీక్షించాల్సిన బాధ్యత కూడా దైవ సేవకు ఉందని చెప్పి. కాబట్టి మోషే కొండ దిగకుండా తడవు చేయటం వల్ల జరిగినటువంటి చెడ్డ పరిణామం ఇక్కడ మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 9:22 మరొక విషయం ఉంది, అక్కడ చూద్దాం. ఆ మేఘము 2 దినములు కానీ, 1 నెల కానీ, 1 ఏడాది కానీ తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములో నిలిచిరి. ఆ మేఘము మరల పైకి ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసింది. చక్కటి ఒక సిగ్నల్, లేకపోతే ఒక సైన్, గుర్తు దేవుడు ఇచ్చాడు. దేవుడు మేఘంలాగా వాళ్ళకు తోడుగున్నాడని చెప్తున్నాడు ప్రయాణంలో. ఒకవేళ ఆ మేఘము 2 దినాలు అలా ప్రయాణం చేస్తున్నట్టుగా కాకుండా నిలిచి ఉంటే వీళ్ళు కూడా అక్కడ అది విడిది అనుకుని ఆగిపోవాలి. ఒక రోజు ఆగింది అనుకోండి, ఒక రోజు ప్రయాణం చేయకుండా ఆగాలి, విశ్రాంతి తీసుకుని. 2 దినాల అంటే 2 దినాలు ఆగాలి. 1 నెల ఆగిపోయింది అనుకోండి, ప్రయాణం చేయకుండా మేఘం, ఆ నెల రోజులు అక్కడ క్యాంప్ వేయాలి. 1 ఏడాది ఆగిపోయింది అనుకోండి, ఏడాది కూడా అక్కడే వాళ్ళు ఉండాలని అర్థం అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ప్రయాణ తీరు అలా దేవుడు ఏర్పాటు చేశారు. మేఘం కదిలినప్పుడే వీళ్ళు లేచి బయలుదేరాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం బోధిస్తుంది ఈ విషయం అంటే, దేవుని బిడ్డలు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. మేఘం అక్కడ ఉండగా వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోకూడదు. అంటే దేవుని సన్నిధిని విడిచిని వెళ్ళిపోకూడదు. దేవుడు తోడు లేకుండా ప్రయాణం చేయకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వేది చేయాలనుకున్నా దేవుని సముఖంలో ప్రార్థించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణ నేను చెప్తాను. పెళ్లి సంబంధానికి వెళ్ళారనుకున్నా, మీ అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్ళారనుకున్నా. కుర్రోడు చాకులాగా చాలా ఎత్తరి, బాగా అందగాడు, ఎర్రగా ఉన్నాడు, కర్లింగ్ హెడ్, ఏదో అన్నీ బాగున్నాయి, ఎత్తు, పొడుగు, ఒడ్డు అన్నీ బాగున్నాయి. చాలా నచ్చేసాడు ప్రభువా, వీడు తప్ప మరొకటి మేము చూడబుద్ధి అవుతుంది, ఈడే మా పిల్లకి సంబంధం కుదిరేది చేయమని మనం అలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రార్థన చేయాలి. నీ చిత్తం అయితే ఇది జరిగేటట్టు చేయండి, నీ చిత్తం కాకపోతే దీన్ని క్యాన్సిల్ చేసేయండి అని మనమే చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అలాగే అమ్మాయి కొరకు వెళ్ళారు, మీ అబ్బాయి కొరకు. అమ్మాయి బూరిబొక్కలు వేసుకుని ఎర్రగా తగినంత ఎత్తుగా బాగుంది అనుకోండి, ఎర్రగా బాగుంది అనుకోండి. అబ్బాయి ఏమైతే ఈ అమ్మాయి మాకు బాగా నచ్చేసింది, ఈ బిడ్డని మా అబ్బాయికి అయిపోయేటట్టు నువ్వు ఏమైనా సరే చెయ్యి. ఆ అమ్మాయి వెనకాల 2.5 ఎకరాల పొలం కూడా ఉందంట, అది కూడా మాకు వచ్చావు. ఇలాంటి కోరికలు చెప్పి ఇదే అవ్వాలని చేయమాకండి. అదే చెరసాల గేట్ అవ్వచ్చు ఆ సంబంధం. తర్వాత చాలా సమస్యలు తెచ్చుకుంటాం.
కాబట్టి ఇదే కావాలనే మాట నువ్వు అనకూడదు, అది దేవుడు అనుకోవాలి నీ బిడ్డ విషయంలో. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ పాఠం, మేఘము కదిలినప్పుడు మీరు కదలండి, మేఘం ఆగినప్పుడు మీరు ఆగండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయండి, దేవుడు చేయొద్దన్నది చేయండి. హల్లెలూయా. తొందరపడి మనం ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడి నడిపింపు కొరకు వేచి ఉండాలి. అది సేవకుడైనా విశ్వాసి అయినా దేవుడి నిర్ణయం, దేవుడి యొక్క నడిపింపును ఆశించాలి. కాబట్టి ఈ విషయంలో దేవుడు మంచి సూచన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. నువ్వే ఎంతకాలం ఎక్కడుండాలో అది దేవుడి నిర్ణయం. కాబట్టి ఈ విషయాల్లో మనం దేవుడి యొక్క నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం. మూడో విషయం చూద్దాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేస్తూ ఇక్కడే ఉంటారయ్యా అంటున్నాడు. చూడండి, మోషే ఎక్కడ చనిపోయాడు? మిద్యాను దేశంలో నెబో అనే పర్వతమే చనిపోయాడు. అసలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మీరేగా, కనాను దేశంలోకి ఈయన కూడా వెళ్ళాలిగా, దేవుడిచ్చే పాలు తేనె దేశం ప్రవహించే దేశాన్ని ఈయన కూడా అనుభవించాలిగా. ఈయనను వెళ్ళలేవలేదు దేవుడు, అహరోను వెళ్ళలేవలేదు, మిరియాము కూడా వెళ్ళలేదండి, ముగ్గురు వెళ్ళారు. వీళ్ళ జీవితాలు కనాను దేశంలోకి వెళ్ళకుండా అయిపోయింది. వీళ్ళు దేవుడు మాట వినలేదు. 1-2 సందర్భాల్లో మోషే అహరోనులో కూడా. ఆ కొండతో మాట్లాడు, నీళ్లు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇవ్వబడతాయి అని చెప్పాడు దేవుడు. మోషే ఏం చేయాలి? ఓ కొండ, దేవుని ప్రజలకు నీళ్లు కావాలట, దేవుడు చెప్పాడు ఇవ్వు అని ఇంతవరకే అన్నాడు. గత కాలంలో ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, ఆ బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నాడు. గత అనుభవం అది. గత అనుభవం ఏంటంటే ఒక సందర్భంలో ఆ బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నాడు, కొట్టాడు. అది యేసు ప్రభు సిలువలో కొట్టబడ్డను కూర్చుని సాదృశ్యం. అది ఈ రెండో దఫ దేవుడు మరొక సందర్భంలో అన్నాడు, ఆ బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అన్నాడు. అప్పటికే ప్రజలు మోషే మీద సణుక్కోవటం, ఒక రకంగా బాధ పెట్టడం, మాటలు అంటాం, ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని సస్తాగా తీసుకొచ్చావు, ఇక్కడ నీళ్లు లేవు, అంజూరు లేవు, దానిమ్మలు లేవు, మాంసం లేదు, వేరుశనక్కాయ లేవు, అవి లేవు, ఈ లేవు అంటూ మోషేని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వాళ్ళ వల్ల మోషే ఎగ్జాస్ట్ అయిపోయాడు, బాధపడిపోతున్నాడు. ఏంటిది, లేవన నేను కడుపును కన్నాను ఏంటి, ఇదంతా చిక్కులు దేవుడు పెట్టాడు నాకు అప్పచెప్పాడు, ఈ పదవి నేను వద్దన్నాను అయినా ఆయన నా నెత్తిన పెట్టాడు, ఏంటి వీళ్ళు ఇటు విసిగిచ్చేస్తారని కోపం. మంచోడే, సహనం దాటి హద్దులు మీరు బయటికి వెళ్ళిపోయాడు. రే ద్రోహులారా రండిరా, దేవుడు మీకు నీళ్ళు ఇస్తానన్నాడు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? రే ద్రోహులారా రండి, నీళ్ళు ఇస్తానన్నాడు. రండి, ఎంతసేపు మీరు నన్ను ఇలాగా ఎప్పుడు ఏదో ఒకటి అంటానుంటున్నారు, నా సహనం కూడా దాటి మాట రండి అన్నాడు. ఒక 70 మంది పెద్దలు వచ్చారు, తీసుకెళ్ళాడు అక్కడ. ఆయన ఏం చేశాడంటే, బండ ఇశ్రాయేలు ప్రజలకి నీళ్ళు ఇవ్వు ఆయన అనాల్సింది ఏం చేశాడంటే, మరలా గతానుభవంలాగానే దానిని కర్రతో టపీ టపీమని 2 సార్లు 3 సార్లు కొట్టాడు. కొడితే నీళ్ళు వచ్చాయి, కానీ అతను తప్పిదం చేసినట్టు లెక్కించింది. ఇక్కడ దేవుని ప్రజలు దేవుడు మాటకు లోబడి పని చేయాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. మోషేని ఇక్కడ దేవుడు గణపరచాలనుకున్నాడు. ఎట్లా? దేవుడు మాట చెప్తే ఎలా జరుగుతుందో మోషే నోటి మాట కూడా అలాగే నెరవేరితే ప్రజలు ఇతని మీద విశ్వాసం ఉంచాలని, మోషే మాట్లాడితే కూడా పర్వతం పగిలిపోద్దా, నీళ్ళు వస్తాయా, ఆ దృశ్యం వీళ్ళకి చూపించి వీళ్ళ నమ్మికను ఎక్కువ చేయాలనుకున్నాడు. మోషే మాటకి ఇలా జరుగుద్దా అనేటువంటి మోషేలు ఎంత శక్తి ఉందని దేవుడు తెలియపరచాలనుకున్నాడు. కానీ ఈ లోపల ఈయన కంగారు పడి గతానుభవం లాగానే మరలా కొట్టాడు.
నీళ్ళు వచ్చాయి, పని జరిగింది, కానీ అది దేవుడు తప్పిదంగా లెక్కించాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి నీ పాపంలో కొరకు యేసు ప్రభు కొట్టబడి చనిపోయాడు. మాట మాటకి కొట్టే అనుభవంలోకి వెళ్ళదు. మాట మాటకి దానికి దుఃఖం కలిగించే పని చేయకూడదు. మాట మాటకి నువ్వు వ్యతిరేకించకూడదు దేవుడి చిత్తాన్ని. ఒకసారి తప్పులు ఒప్పుకునో క్షమించబడ్డావు, మరలా నువ్వు యేసయ్యను మరలా సిలువ వేసే పని మనం చేయకు. నేను ఘనపరచాలనుకున్నటువంటి దేవుడు ఆ ఘనతను పొందకుండా ఆ ప్రాంతంలో ఎక్కడ మిద్యాను మోయాబు ప్రాంతాల దగ్గర నెబో కొండ మీద ఇక నువ్వు చనిపోతున్నావు అన్నాడు. అతని అన్నగారు కూడా చనిపోయాడు, ఈయన కూడా చనిపోయాడు. తర్వాత నాయకత్వం ఎవరికి ఇవ్వబడిందంటే యెహోషువకి ఇవ్వబడింది. మోషే కుమారునికి ఇవ్వలేక ఎవరికి ఇచ్చాడు నాయకత్వం? యెహోషువకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ యోర్దాన్ నది దాటించాడు. మిద్యానది మోయాబు ప్రాంతం తర్వాత యోర్దాన్ నది ఉంది. యోర్దాన్ నది దాటితే అంత కనాను దేశం కింద లెక్కి అక్కడ దాకా తీసుకొచ్చాడు, కనాను దేశం తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, కావున యెహోషువ ఇశ్రాయేలు తిట్లు అంటున్నాడు, మీ పితరుల దేవుడని యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేస్తారు? ఏంటయ్యా అలాగే స్తబ్దుగా ఎప్పుడులాగా అలా ఉండిపోతారు? ఈ దేశం మీదే, మీరేళ్ళు యుద్ధం చేసి దీన్ని అక్కడ ఉన్నటువంటి 31 మంది రాజులను జయించి ఇదంతా కూడా స్వాధీనం చేసుకోండి, ఇది మీ కొరకు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది. అదేంటంటే, మనం రక్షణ విషయం ఇంతకాలం బోధించిన తర్వాత సంవత్సరాలు నువ్వు రక్షణ గురించి, విశ్వాసాల గురించి, పరిశుద్ధతల గురించి, నరకం గురించి, తీర్పు గురించి, పరలోకం గురించి ప్రతిసారి బోధించబడిన తర్వాత నువ్వు మారు మనసు పొందక, బాప్తిసం పొందక, పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోకుండా ఇలా ఎంతకాలం గడిపేస్తావు? ఒకవేళ మన గవర్నమెంట్ 5 కేజీలు మంచి నూనె ఇస్తున్నారన్నారు అనుకోండి, ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తున్నారనుకోండి, అందరూ లైన్లో నిలబడతారా? వదిలిపోతే పోయింది అనుకుంటారా? తర్వాత వెనకాల ఉంటే దొరకదేమనుకుని ముందే చీకటి తెలిపోయి లైన్లో నుంచుంటారు. వీళ్ళే లైన్లు కట్టేస్తారు. ఒకవేళ 5 కేజీల నూనె ఒకవేళ ఒక నెల 10 రోజులు వస్తుంది సుమారు, నేను చెప్తున్నాను. ఏదో మీరు ఫ్రై కూరలు అవి చేసుకుని తొందరగా అయిపోతుంది, ఉండదు. నెల 40 రోజులు మించేవి ఉండదు, అయిపోతుంది. మన శ్యామ లాంటి అయితే అంతకంటే ముందు అవి చేసేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దాని కొరకు తాత్కాలిక ఒక నెల రోజులు తినే నూనె కొరకు నువ్వు లైన్లో నుంచి తెచ్చుకుంటావే, దేవుడికి నిత్య జీవం ఇస్తానయ్యా, దాన్ని స్వతంత్రించుకో, బుక్ చేసుకో, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకొని దాన్ని రెడీగా సిద్ధపడి ఉండని చెప్తుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ ప్రాణాలకు కూర్చున్న రక్తాపరాధం నా చేతుల మీద ఉండదు. ఎందుకంటే నేను అనేక సార్లు మీ గురించి చెప్పాను. నువ్వు నరకానికి వెళ్ళినా, తీర్పుకి వెళ్ళినా, నాశనానికి నీవే కారకురాలు, నీవే కారకులు. నాదేమి తప్పు లేదు. అనేక సంవత్సరాలను బట్టి మీకు బోధిస్తాను. మీరు మారు మనసు పొందపోయినా, బాప్తిసం పొందపోయినా ఆ నేరం మీతోనే ఉంటుంది. నా మీదేమి మోపడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, ఈ దేశాన్ని తీసుకొచ్చానుగా మిమ్మల్ని, మీరెళ్ళి స్వతంత్రించుకోండి అయ్యా, మీరెందుకు తడవు చేస్తున్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబీకులందరూ పరలోక రాజ్యానికి హక్కుదారులు ఉంటారు. మీ పేర్లు దేవుడి జీవ గ్రంథంలో ఎక్కాలి. మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుభవంలో ఉండాలి. తర్వాత చూద్దాం అనుకోవద్దు. ఎందుకంటే నీ జీవము ఏపటిది? మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. మనం స్ట్రాంగ్గా ఉన్నామని రేపు కూడా ఉంటామని నమ్మకం లేదు మన జీవితాన్ని. ఏమా, ఎన్నో ఆపదలు, గండాలు, మనం ఎన్నో యాక్సిడెంట్లు చూస్తాం. కాబట్టి ప్రియులరా, నీ జీవము ఏపాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి పొయ్యి మీద దాకలో ఏయో నీళ్లు పెట్టాం, ఆవిరి అంత ఎత్తు కనబడి తర్వాత పైకి వెళ్ళి మరుగు. మన జీవితాలు కూడా అంతే. కాబట్టి మీరు తడవు చేయొద్దు. మారు మనసు పొందటానికి, బాప్తిసం పొందటానికి, పరలోక రాజ్యాన్ని మీదే అనిపించుకోవటానికి తడవు చేయొద్దని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 19:8 న్యాయాధిపతుల గ్రంథం. 5వ దినమున అతడు వెళ్ళవల్లని
ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణమును బలపరుచుకొనమని చెప్పినందున చాలు. ఆ దినాల్లో న్యాయాధిపతులు ఏలిన రోజులు. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత న్యాయాధిపతులు ఏలారు. ఆ దినాల్లో ఒక లేవీయుడు యాజక సేవ చేయాల్సినటువంటి ఒక వ్యక్తి, అతను ఒక ఉపపత్తిని కలిగి ఉన్నాడు. ఆవిడ వేరొక అతనితో తప్పు చేసినందువల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే భర్త కొట్టుంటాడు, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆవిడ చాలా అందమైన ఆవిడ అయి ఉంటుంది. కొంతకాలానికి అతనికి కోపం తీరిన తర్వాత సర్లే తప్పు చేయని వాళ్ళు ఎవరు అనుకుని మళ్ళీ ఆ భార్య వెనక్కి తెచ్చుకుందామని ఆవిడ ఊరు వెళ్ళాడు. ఆవిడ ఊరు వెళ్ళిన తర్వాత మామగారు సంతోషించారు. అల్లుడు గారు వచ్చారు సంబరపడిపోయి మాంసాలు, కోడి మాంసాలు, వేట మాంసాలు, చేపలు, రొయ్యలు తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి అయ్యా 4 రోజులు ఉండా అంటున్నాడు. వద్దు మేము వెళ్ళిపోతాం అంటాడు. సరే ఏ రోజుకి ఆ రోజు అంటున్నాడు. ఆ భోజనం చేసి వెళ్తారు కానీ ఉదయం టిఫిన్ చేశాను భోజనం చేసి వెళ్తారు అంటున్నాడు. ఆ భోజనం 1 గంట 2 అయ్యేదాడు తినేదాడి పొద్దుపోయింది ఎట్ట వెళ్తారు అంటున్నాడు. మొదటి రోజు అలా చేశాడు, 2వ రోజు అలా చేశాడు, 3వ రోజు అలా చేశాడు, 5వ రోజు కూడా అలాగే. ఏమైనా సరే మేము కొండ మా సొంత ఊరు వెళ్ళిపోతాం. నేను ఆ భార్యను తీసుకుని లేట్ అయినా సరే ఇక బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను ఈ విషయాలు అనేక సార్లు మీకు బోధించాను. ప్రయాణాల దగ్గర ఆడవాళ్ళు ఆలస్యం చేయొద్దు. ఆ భోజనం మూట కట్టుకుని వెళ్ళి దారిలో ఎక్కడ తినొచ్చు, కానీ ప్రయాణం దగ్గర లేట్ అయితే చాలా ఇబ్బంది పడిపోతుంది. మా ఆయన చాలా బలంగా ఉంటాడండి, 10 మందిని కొట్టేస్తాడండి అని మీరు అనుకుంటారండి. తప్పది. సినిమాల్లో చూపించిన, నాటకాల్లో చూపించినట్టు ఉండదు జీవితం. అర్థమైందండి? ఎక్కడో షాపింగ్ మాల్స్లో అయ్యేతికి ఈ చీరలు ఎతికి 5 కోట్లు తిరిగి 10 కోట్లు తిరిగి అయ్యేతికి కొనుక్కుని 9 దాటిన తర్వాత ప్రయాణం చేస్తారు. రాత్రి పోరంబో కూడా దారిలో కాసి కొట్టేస్తారు మీ ఆయన. అలాంటి పని చేయమాకండి. ఎప్పుడైనా సరే నువ్వు సాయంత్రం 5 ఇల్లు చేరిపోయేటట్టు ఉండాలి నీ ప్రయాణం. ఎలా ఉండాలి చెప్పండి? సాయంత్రం 5 అయ్యేటప్పుడు నీ సొంత ఇంట్లో ఉండాలి. నువ్వు విజయవాడ నుంచో గుంటూరు నుంచో బయలుదేరి మోటార్ సైకిల్ వేసుకొని అక్కడక్కడ దారుల్లో అలాగేలా ప్రయాణం చేసి ఈ పన్ను పెట్టుకోమాకండి. నీ భర్త నీకు బలవంతులా కనబడచ్చు, ఎదుటోళ్ళు కూడా బలవంతులే, దుర్మార్గులు. కాబట్టి సమయానికి ఇంటికి చేరేటట్టు మీ ప్రయాణం ఉండాలి. ఇక్కడ లేవీయుడు ఏం చేశాడంటే తన భార్యను తీసుకుని అలా ప్రయాణం చేస్తూ బెన్యామీను ప్రాంతంలోకి వచ్చాడు. వాళ్ళు ఇజ్రాయేల్లే. ఓ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో మకాం వేస్తే ఆ ప్రాంతం వాళ్ళు ఒక ముసలోడు మార్కెట్లో ఎక్కడ పడుకున్నారు వీళ్ళు. అక్కడ మార్కెట్లో ఒక ముసలోడు చూశాను. ఒరే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పురుషుల్ని పాడు చేస్తారు, స్త్రీల్ని నీచపరుస్తారు. ఇక్కడ మీరు మార్కెట్లో పడుకుంది, ఈ ఊరోళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు, దుష్టులు, మీరు ఇక్కడ ఉండొద్దని ఇంటికి తీసుకెళ్తే ఆ సాయంత్రానికి ఈ గుట్ట ఎలా తెలిసిపోయింది, ఊరందరూ తెలిసిపోయి చిన్న పెద్ద ముసలి వాళ్ళందరూ కూడా వ్యభిచారం కొరకు ఈయన ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటి ఆయన మాకు అప్పచెప్పు, ఇంట్లో ఉన్నవాడు ఎవడో వచ్చాడు చుట్టాన్ని ఆయన మాకు అప్పచెప్పాడు. అదేంటయ్యా బాబు, నా శరణు తెచ్చి నా ఇంటికి వచ్చాను, నేను ఎట్టా చెప్తాను, ఇలాంటి తప్పుడు పని మీరు చేయకూడదు, ఏంటి పురుషుడిని తీసుకెళ్ళిపోతానంటున్నారేంటి, ఇది ఎంత తప్పు, అలా కాదు, ఈ తప్పు చేయొద్దని. ఇదిగో పోనీ నా పెండ్లవన్న నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళు కాదు ఆడే కావాలి మాకు అంటారు ఈ పురుషులు. ఇది ఏంటంటే ఈ చెడు కాలంలో అపవిత్ర ఆత్మ అనేటువంటి వాడు తిరిగి సాధారణంగా పురుషులు స్త్రీలు కలవటం అనేటువంటిది న్యాచురల్ ధర్మం. కానీ వీళ్ళు పురుషులు మాత్రమే ఇలా చెడ్డ కార్యాలు చేసేటువంటి దురాత్మ ఒకటి తిరుగుతున్నాడు లోకంలో. ఇప్పుడు పురుషులు ఎన్ని జంటలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విదేశాల్లో అదే ఎక్కువ కల్చర్. ఆడమ్మాయిని పెళ్లి చేసుకుంటే తూ అని అవుతారు, మగోడినే చేసుకుంటా, మగోడు చేసుకుంటారు. అలాంటి కల్చర్ బెన్యామీను దేశంలో ఉంది. ఆ బెన్యామీనులు ఏంటంటే
ఆఖరికి ఏం చేశాడంటే ఈ తప్పుది ఇది అన్నేచురల్ ఇలాంటి జరగకూడదని ఈ అబ్బాయి తీసుకొచ్చిన ఆవిడని బయటికి పంపించాడు. ఉదయం అయ్యేవారికి ఆ స్త్రీని ఈ గ్రామస్తులందరూ చేసి చంపేశారు. ఆవిడ చచ్చిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఈ లేవీయుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని తన గాడిద మీద వేసుకుని తన దేశాన్ని తీసుకొచ్చి శిరస్సును ఒక భాగం, ఈ చెయ్యి ఒక భాగం, ఈ చెయ్యి ఒక భాగం, కాళ్ళు 2 భాగాలు, ఇట్లా 12 ముక్కలుగా ఆ శవాన్ని కోసి ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దల దగ్గర దాన్ని పంపించాడు. ఈడొక తెలివైనోడు, ఈడు దిక్కుమాలి తెలివి. ఓన్లీ తప్పు చేసి తెచ్చింది మళ్ళీ దేవుడు ఇలాగా చేశాడు, పోని ఇంతటితో గొడవ వదిలిపోద్ది అనుకుని కొన్ని మౌనంగా లేడు. ఇది 12 ముక్కలు కోసి 12 ఇశ్రాయేలు గోత్రాలు పంపి, ఇశ్రాయేలు పెద్దలారు మీరు ఏం ఆలోచిస్తారో ఆలోచించండి, నా భార్యని ఎలా చేశారని పార్షిని పంపాడు. ఏంటి ఒక లెటర్ దాంతో పంపించాడు, నా భార్యని ఇలా చేశారు వీళ్ళని. ఇక అది ఇది చూడకుండా ఒక 40,000 మందో ఎంతమందో ఇశ్రాయేలీలు ఇదేదో మేము తేల్చుకుని దాకా ఇంటికి వెళ్ళడం నిద్రపోము, అందరూ రండి యుద్ధానికి, రాని వాళ్ళ కుటుంబాలు మేము నాశనం చేసేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసండి, అక్కడ ప్రభువా ఇంచుమించు 12 గోత్రాల ప్రజలు ఇచ్చారు, మాలో యుద్ధానికి ఎవరు ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేశారు. ఏమనాలి? ప్రభువా వెళ్ళమంటావా వద్దంటావా, ఇది న్యాయమా కాదా, ఇది కదా అడగాల్సిన దేవుడిని. వీళ్ళు ఏమన్నారు తెలుసు, మేము యుద్ధానికి రెడీ వచ్చాం, మాలో ఎవరు ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. యోధా వంశం వారు వెళ్ళండి. ఆ రోజు యుద్ధంలో చాలామంది యోధా వంశం వాళ్ళు చచ్చిపోయారు. ఇంతకీ ఇశ్రాయేలు వారిలో 40,030 మంది చచ్చిపోయారు. చచ్చిపోయింది ఇక్కడ ఒక ఆడది. దాని విషయంలో వీళ్ళు పౌరుషాన్ని మీసాలు ఓడేసుకునే వీళ్ళు ఎంతమంది చచ్చిపోయారంటే 40,030 మంది చచ్చిపోయారు. వీళ్ళ భార్యలందరూ వెధవరాళ్ళు అయిపోయినట్టేగా, వాళ్ళ కుటుంబాలందరూ దిక్కుమాలు అయిపోయినట్టే కదా. దేవుడి దగ్గర కొన్నిసార్లు మనమే నిర్ణయాలు చెప్పేస్తుంటాం, మేము ఎవరు వెళ్ళాలి ముందు అని అంటున్నాం. కానీ ప్రభు ఇది వెళ్ళటం న్యాయయుక్తమా కాదా, వెళ్ళమంటా వద్దంటా, ఇది కదా అడగాల్సింది. అడగాల్సింది ఒకటే, మాలో ఎవరు ముందు వెళ్ళాలి చెప్పంటున్నారు. మేము యుద్ధానికి రెడీ అయ్యి వచ్చాం, వెనకాల క్యారేజీలు వస్తాయి, మేము యుద్ధానికి మాలో ఎవరు ముందుకు వెళ్ళాలంటే వెళ్ళండి యోధా వాళ్ళు ముందు వెళ్ళండి అన్నాడు. వీళ్ళలో చాలామంది చచ్చిపోయారు, 18,000 ఎంతమంది చచ్చిపోయారు. తర్వాత చాలామంది చచ్చిపోయారు, తర్వాత 30 మంది చచ్చిపోయారు. మొత్తం మీద వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు 40,030 మంది చచ్చిపోయారు. తీరా బెన్యామీనీయుల్లో వీళ్ళు వెళ్ళినట్టు ఆ బెన్యామీనీయుల్లో 45,100 మందిని వీళ్ళు చంపారు. టోటల్గా ఎంతమంది చచ్చిపోయారు? 85,130 మంది చచ్చిపోయారు. ఒక్క ఆడదాన్ని కొరకు ఎంతమంది చచ్చిపోయారమ్మా? అటు ఇటు కలిపి ఎంతమంది చచ్చిపోయారు? 85,130 మంది చచ్చిపోయారు. మన అవివేకమైనటువంటి నిర్ణయాల కొరకు ఎంతమంది చచ్చిపోయారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నాడు దీని విషయంలో దేవుడు? 5వ దినమున అతడు వెళ్ళవల్లని ఉదయకాలం ఇచ్చినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీ ప్రాణమును బలపరచుకుని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఈ ఆపద తెచ్చుకున్నారు. వీడికి ఆపద జరిగింది, దాన్ని హైలైట్ చేయటం వల్ల సుమారు 85,000 మంది కంటే ఎక్కువ మంది. దీంట్లో మీ పాట ఏం చెప్తుందంటే స్త్రీలకు ముఖ్యంగా మీరు ఎక్కడ పడితే అక్కడ సమయం గడిపేసి లేటు ప్రయాణాలు పెట్టుకోండి. వీళ్ళు తడవ చేసినందువల్లే ఆ స్త్రీ తన తండ్రి తడవ చేసి లేటుగా పొద్దువాళ్ళని తర్వాత పంపించడం వల్ల ఎక్కడో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తద్వారా ఈ ఆపద వాళ్ళకి సంబంధించి ఆ ఆపదను ఆధారం చేసుకుని 85,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి తడవ చేయటం అనేటువంటిది మీరు ఉండకూడదు. నేను మరలా చెప్తున్నాను, సాయంత్రం 5-5:30 కల్లా మీరు మీ సొంత ఇంటికి చేరుకోవాలి. కానీ చీకట్లో ప్రయాణాలు మీరు ఎవరు కూడా చేయదు. ఎక్కడ పడితే అక్కడ పర్లేదు, ఇక్కడ ఉండిపోదాం పర్లేదు అనే భావనలో కూడా ఉండదు. హల్లెలూయా. ఎవరిని నమ్మటానికి వీలు లేదు. ద్వితీయోపదేశకాండములో 23వ అధ్యాయం 21వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే, దేవా నీకు ఇది ఇస్తాం, నీకు దశమ భాగం ఇస్తాం,
పంట పండితే ఇది ఇస్తాం, పిల్లకి పెళ్ళి అయితే ఇది ఇస్తాం, ఉద్యోగం వస్తే ఇది ఇస్తాం అని, ఈ రోగం పోతే ఇది ఇస్తామని దేవుడి దగ్గర కొంతమంది మొక్కులు చేసుకుంటాం. దేవుడు మొక్కులు చేసుకోమని అనలా, కానీ మనమే మన ఆపదల కొరకు మొక్కులు మొక్కుంటాం. ఆ మొక్కున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించడానికి కొంతమంది చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. నీ కార్యం జరిగిన తర్వాత కూడా ఆలస్యం చేస్తే దేవుడు ఏం చేస్తుంటే కొన్ని సమస్యలు పెడతాడు. నువ్వు మొక్కుకొంత 5,000 అనుకోండి, 50,000 పడుతుంది. అంతకంటే ఎక్కువ శ్రమలు వస్తుంది. ఎందుకంటే మనం మొక్కుకున్న దాన్ని జ్ఞాపకం చేయడం దేవుడు అలా చేస్తాడు. నువ్వు అనుకున్నది నెరవేర్చాలని చెబుతున్నాడు. నువ్వు అనుకున్న దేవుని దగ్గర నువ్వు మొక్కుకొని చేయకుండుట కంటే మొక్కుకొనకుండుటయే నీకు మేలు అంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు. ఎందుకంటే నీ దేవుడు మర్చిపోయే దేవుడు కదా, గుర్తుంచుకుంటాడు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన దానిని నువ్వెంత బాకీ పడ్డావో దేవునికి అంత దేవునికి చెల్లించే వరకు నీ కర్మలో కష్టాలు తప్ప. దేవుడికి స్తోత్రం. మనమే ఇస్తానంటాం, మనమే ఇవ్వనంటాం, మనమే ఇదిగో నీకు ఇంత ఇవ్వాల్సి ఉంది అని అంటాం, మరలా మాట జారిపోతాం. తద్వారా అనేక కష్టాలు, ఆపదలు, గండాలు మనం పొందటం జరుగుతుంది. ఈ విషయాల్లో మనం తడవు చేయకూడదు. నిర్గమకాండంలో 22:29 నీ మొదటి సస్యములను, నిర్గమకాండం 22:29 అంటే నీ మొదటగా పండిన పంటలో వచ్చేటువంటి అర్పించటంలో కూడా తడవు చేయకూడదు. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 22:16 గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. మనం అపోస్తులైన పౌలని చెప్తున్నామే, ఆయన పేరు సౌలు కథను. అతడు దేవుని బిడ్డలు హింసించాలని వెళితే దేవుడు దొరికాడు, కళ్ళు పోయాయి. 3 రోజులు కళ్ళు కనబడ్డాడు. కళ్ళుంటేనే ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ పడతాం, ఆడిని తంతానంటాం, వీడిని తంతానంటాం, గొడవలు పెట్టుకుంటాం, సీసాలతో నెత్తికాయలు పాలు పడతాం, పొడుతానంటాం, తంతానంటాం, ఇలాంటివి అన్ని అల్లరి పనులు చేస్తాం. చెప్పి మన ఇద్దరు పోతున్నాం. చాలా చేస్తారు వీళ్ళు. మిడతలాగా ఇక్కడి నుంచి అక్కడ దూకుతారు, కప్పలాగా దూకుతారు, చాలా అల్లర్లు చేస్తారు కుర్రాడు. ఈ 2 కళ్ళు పోయినాయి అంటే, ఈ బల్బులు 2 ఆగిపోయినాయి అంటే నువ్వు కూర్చున్న చోట నుంచి ఒక గజం కూడా ఇటు వెళ్ళాలి నీకు అర్థం. పౌలుకి అదే జరిగింది. 2 కళ్ళు పోయి లైట్లు ఆగిపోయి, ఏంట్రా ఇట్ అయిపోయింది అనుకున్నాడు. ఆ దేవుడైన ప్రభువును చూడగానే 2 కళ్ళు పోయి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, మునికొల కర్రకు ఎదురుతారంటే నీకే ప్రమాదం అన్నాడు. ఆ 2 కళ్ళు మాడిపోయి 3 రోజులు కూర్చున్న చోట ఉండిపోయి ఏం చేయాలి అర్థం కాదు. యేసు ప్రభు దేవుడు కాదనుకున్నాను, ఆయన నమ్ముకున్న వాళ్ళని నేను శిక్షించాను, జైల్లో వేయించాను, చిత్రహింసలు పెట్టాను, కొందరు చంపించేశాను, ఇంత దుర్మార్గ పనులు చేయించాను. ఈయనే దేవుడా అనుకుని కళ్ళు తెచ్చాను. వినండి ఈ మాట. ఎవరైతే యేసుక్రీస్తుని హింసిస్తున్నారో, ఈ దేవుడు నమ్ముకున్న బిడ్డలు హింసిస్తున్నారో, గుళ్ళు పడదోస్తున్నారో, వాళ్ళ మీద తంత్రాలు కుట్రలు పంతున్నారో, దయచేసి ఆలోచించు. నిజమైన దేవుణ్ణి, నిజమైన సంఘాన్ని, నీతిగల బిడ్డలు హింసించడం కోరుకున్నారు. కళ్ళు పోతాయి. దేవుడితో పెట్టుకోమాకండి. దేవుడితో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతాం మనం. మీరు నాశనం అవ్వాలని మేము కోరట్లా, కానీ మీరే శిక్ష తెచ్చుకుంటారు. దేవుడితో కానీ, దేవుడితో బిడ్డలతో కానీ పెట్టుకుంటే ముళ్ళు కర్ర మీద కాలుతో తన్నినట్టే. ముళ్ళు కర్రను తన్నితే ముళ్ళుకు నష్టమా, నీ కాలుకు నష్టమా? నీ కాల్లో దిగుద్ది, పోటవుతుంది, కాలు వచ్చి తీసేయాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుడు బిడ్డలతో పెట్టుకోమాకండి. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండకండి. వాళ్ళు మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, శాంతి కోరుతారు, శాంతి కాముకులు. క్రైస్తవులు అంటే ప్రతి అధికారి కొరకు, పంచాయతీ ప్రెసిడెంట్ కొరకు, ఈఓ కొరకు, శానిటరీ ఇన్స్పెక్టర్ కొరకు, పంచాయతీ ఆఫీసులో పనిచేసే వారి కొరకు, అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అధికారుల కొరకు, అలాగే మరి మండల ఆఫీసులో ఉన్న వాళ్ళ కొరకు, కలెక్టర్ల కొరకు, పోలీస్ అధికారుల కొరకు, రెవెన్యూ వాళ్ళ కొరకు, పైన మోడీ గారి కొరకు, కింద ఉన్న అధికారుల కొరకు, క్యాబినెట్లో అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎమ్మెల్యే కొరకు, వాళ్ళ పిఎల్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మీరు చంపుకుంటే మీకు చాలా కష్టం. దేవుడికి స్తోత్రం. క్రైస్తవులు అంటే శాంతి కాముకులయ్యా, మీకు తెలియక పొరపడుతున్నారు.
మీ కుటుంబాలు ఇవాళ వరకు మీరు క్షేమంగా ఉన్నారంటే దేవుని బిడ్డలు చేసే ప్రార్థన. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి మీరు ఏం చేయొద్దు, తడవచ్చి. పౌలు దేవుని బిడ్డను హింసించినాడు. ఈ 3 రోజుల్లో మారు మనసు వచ్చేసింది. బాప్తిసం తీసుకోవాలి, ఆలోచన చేస్తున్నాడు, తీసుకోవాలంటే. అప్పుడు అననీయ అనేవాడు అంటున్నాడు, నువ్వు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో. ఇదే కదా దేవుడు కోరేది, నీ పాపాలు. లేచి ఆయన నామమును బట్టి దేవ పాపిని నన్ను క్షమించమని అడిగి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో. ఇదే కాదని పాపాలు కడుక్కోమన్నాడా, పుణ్యాలన్నీ పారేసుకోమన్నాడా? పాపాలు కడుక్కోండి బాప్తిసం అంటే. అర్థమవుతున్న పురుషులు వింటున్నారా? బాప్తిసం అంటే ఏంటి? ఇప్పటి వరకు గత కాలంలో చేసిన పాపాలను కడిగేసుకొని పవిత్రతగా ఉంటాను తండ్రి, నీ రాజ్యం కావాలని కోరుతున్నాను. అంతే, అంతకు మించి ఏం కాదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళు పొందండి. ఎవరైతే పాపాలు క్షమించమని అడగలేదో అడగండి. తడవ చేయకుండా బాప్తిసం తీసుకోండి, అది నీకే మంచిది. చివరిసారిగా లూకా సువార్త 13:3 మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారన్నాడు. ఒక పెద్ద టవర్ ఏదో ఉందటండి, దానికి ప్రహరీ గోడ కూడా ఉందండి చుట్టూరు. సూర్యుడు అటు పొడిస్తే చాలా నీడ వస్తుంది. ఎత్తైనటువంటి ప్రహరీ గోడ అది. ఆ నీడని చాలామంది చింతపండు, ఉప్పు, పప్పులు అమ్ముకునేవాళ్ళు, కిరాణా సరుకులు అమ్ముకునేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు ఆ నీడను మకాం వేసి వ్యాపారాలు చేసుకుంటారు. ఒక రోజున అది ఇరిగిపడి 18 వ్యాపారులు చచ్చిపోయారు దాని కింద. అది యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు. వాళ్ళు అలా చనిపోయినందువల్ల ఆ పట్టణంలో ఉన్న వాళ్ళ కంటే వీడు గొప్ప పాపాత్ములైనందువల్ల చనిపోలేదయ్యా, మారు మనసు పొందడానికి నేను టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మారు మనసు పొందనందువల్ల చనిపోయారన్న. దేవుడికి స్తోత్రం. అర్థమైందమ్మా? దేవుడు నీకు మారు మనసు పొందటానికి టైం ఇచ్చాడు. అది పొందితే నీ మీదకి రాబోయే ఆపదలు దేవుడు ఆపేస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ మీదకి వచ్చే సమస్యలు రాకుండా కాపాడుతాడు. నువ్వు దేవుని సంరక్షణలోకి వెళతావు. కాబట్టి యేసు ప్రభువు మీరు మారు మనసు పొందని ఎడల అలాంటి గండాల్లో మీరు కూడా నశిస్తారు. ఏ గండం వచ్చి మీద పడుతుంది? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నీకు ఒక దూతను పురమాయిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని వాక్యం విన్నారు. మీరు తడవు చేయకూడని విషయాల్లో తడవు చేయని విషయాలు ఉన్నాయి. తడవు చేయకూడదు. కొన్ని విషయాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మంచి విషయాలు దేవుడు మీతో మాట్లాడాడు. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకున్నాం. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగాక. ఆమేన్.